ఒకసారి మనము ఆదికాండము 11వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనకు శారా పేరు మనకు అయితే కనబడుతూ ఉంది. అయితే ఒక చోట మాత్రము ఆది కాండములోని 20వ అధ్యాయములో అబ్రహాము శారాను గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనము 12వ వచనం. అంతేకాక ఆమె నా చెల్లెలు అనుమాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ప్రభునందు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఆ కాలములో ఈ కాలములో కూడా చాలామంది వావి వరసలు లేకుండా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. అది ఆ కాలము నుంచే ప్రారంభమైనది. ఈ శారాయి వాస్తవానికి అబ్రహాముకి ఏమవుతుందండి? శారాయి అబ్రహాంకి ఏమవుతుంది? లెక్క ప్రకారంగా తండ్రి కుమార్తె అని అంటున్నాడు. తండ్రి పేరేంటి? తండ్రి పేరేంటండి? తెరహు. తెరహు యొక్క కుమారుల పేర్లు ఇచ్చాడు, కానీ తెరహు యొక్క కుమార్తెల పేర్లు ఇవ్వలే. ఎందుకంటే బైబిల్ గ్రంథములో స్త్రీల పేరుని ఎక్కువగా తీసుకోరు. పుట్టినటువంటి సంతానము స్త్రీలను ఎక్కువగా పరిగణించే వాళ్ళు కాదు, పురుషులనే పరిగణించేటువంటి వాళ్ళు. అయితే ప్రభునందు ప్రియులారా, మనము ఈ విషయాలు శనివారం విజ్ఞాపన కూడికలో, రేపు శనివారం కాక మళ్ళీ శనివారం ఈ ఈ యొక్క విజ్ఞాపన కూడికలో ఈ విషయాలు మనం అక్కడ వింటాం. అబీమెలకుతో ఎందుకు అబ్రహాము ఆ మాట చెప్పాడు అన్న విషయాలు మన విజ్ఞాపన కూడికలో మనం వింటాం. అయితే ప్రభునందు ప్రియులారా, అక్కడ చెప్పినటువంటి మాట ప్రకారంగా అబ్రహాము ఏమడ్డాడు? అబ్రహాము అబీమెలకుతోనూ శారాతోనూ శారాను బంధించి తీసుకొని వెళితే శారాను బట్టి అబ్రహామును చంపివేస్తారేమోనని నీవు నా భార్య అని చెప్పవద్దు, నా చెల్లెలు అన్న మాట చెప్పు అంటాడు. అయితే ఆమె కూడా అలాగే చెప్పింది, ఇతను అలాగే చెప్పాడు. తరువాత దేవుడు ఆమె ఒక వ్యక్తికి భార్య అని చెప్పేసి అబీమెలకుతో చెప్పినప్పుడు అబ్రహామును అబీమెలెకు పిలిపించి నువ్వు ఎందుకు ఇలా చెప్పావు అన్నప్పుడు అతను అంటున్నాడు, ఆమె నా భార్యే, ఆమె వాస్తవానికి నా చెల్లెలు అన్నమాట నిజమే అంటూ ఉన్నాడు. అంటే నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అంటున్నాడు. అంటే అబ్రహాము శారాలు ఇద్దరు చెల్లెళ్ళు అవుతారు. తండ్రి ఒకడే, కానీ తల్లులు మాత్రం వేరు వేరు. అయినప్పటికీ ఇప్పుడున్న సమాజం ప్రకారంగా, మన దేశ సాంప్రదాయం ప్రకారముగా తండ్రి కుమార్తెను వివాహము చేసుకొనకూడదు. అలాగునే మన దేశ సాంప్రదాయం ప్రకారముగా తండ్రి కుమార్తెను వివాహము అనేది ఏమాత్రము కూడా చేసుకోకూడదు. చేసుకుంటే ఆమె చెల్లెలు అవుతుంది. కానీ ఆ కాలంలో ఆ విధంగా వరుసలు అనేవి తెలియదు ఆ కాలంలో. ఇప్పటికీ కొంతమంది అలాగనే చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే మనం చూస్తూ ఉంటాము, ముస్లిం వారిలో సొంతం అక్క చెల్లెళ్ళ పిల్లల్నే వివాహం చేసుకుంటారు. తెలుసా? సొంతం అక్క చెల్లెలే ఏమవుతారు? వాళ్ళు కూడా అన్న చెల్లెలు అవుతారు. అది మరి వాక్యానికి విరుద్ధము. ఆ కాలములో పాత నిబంధన కాలం ప్రకారంగా అబ్రహామును బట్టే వాళ్ళు ఆ విధంగా పాటిస్తూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, కొత్త నిబంధన ప్రకారంగా అలాగున లేదు. ఆ విధముగా మనము సారా యొక్క తల్లిదండ్రుల గురించి మనం విన్నాము.
బైబిల్ గ్రంథంలో ఏ స్త్రీ కూడా పురుషులు ఎప్పుడు ఈ మరణించారు, ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఎన్ని సంవత్సరాలు మరణించారు అని రాయబడింది. కానీ ఏ స్త్రీ గురించి కూడా ఇన్ని సంవత్సరాలు ఆమె బతికింది, ఇన్ని సంవత్సరాలలో ఆమె మరణించింది అని ఏ స్త్రీని గురించి కూడా రాయబడలేదు. కేవలము శారాను గురించి మాత్రమే రాయబడింది. ఆమె జీవించిన కాలము అంట ఆది కాండము 23వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. శారా జీవించిన కాలం అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. ఎన్ని సంవత్సరాలండి? 127 సంవత్సరాలండి. ఆ కాలములో చాలా తక్కువ 127 సంవత్సరాలంటే. అయితే ప్రభువునందు ప్రియులారా 127 సంవత్సరాలు బ్రతికి 22వ వచనం చదవండి. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యదర్బాలో మృతి పొందెను. ఏమైందండి? ఈమెను గురించి మాత్రమే 127 సంవత్సరాలు బ్రతికి ఈమె హెబ్రోను అను కిర్యదర్బాలో మృతి పొందింది అని ఈమెను గురించి మాత్రమే రాయబడింది. చూడండి ప్రభునందు ప్రియులారా, శారా నిజముగా ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ అండి. ఈమె మృతి పొందిన స్థానము దేవుడు వానికి వాగ్దాన రూపకంగా ఇచ్చిన దేశములోనే మృతి పొందింది. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈమె దర్భాలో మృతి పొందింది అని మనం వింటున్నాం కదా. అబ్రామునకు కలిగిన ఏకైక స్వాస్థ్యము అయినటువంటి మక్పేలా అనేటువంటి గుహలో ఆమె పాతి పెట్టబడింది. ఆ గుహలో పాతి పెట్టబడిన మొట్టమొదటి విశ్వాసి ఎవరు అంటే కేవలము శారా మాత్రమే. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇస్సాకు జన్మించిన తర్వాత శారా ఎన్ని సంవత్సరాలు బ్రతికింది అంటే 37 సంవత్సరాలు బ్రతికింది. శారా మరణించే సమయానికి అబ్రహాము తన దగ్గర లేడు. శారా మరణించేటువంటి సమయానికి అబ్రహాము తన యొద్ద ఏ మాత్రము కూడా లేదు. చూడండి ప్రభునందు ప్రియులారా, వేరే చోట అబ్రహాము ఉండడం జరిగింది. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ శారాను గురించి మనము కొన్ని విషయాలు వింటూ ఉన్నాం. ఈరోజు ఒక 7 పాయింట్ల వరకు మనము ఈరోజు విందాం. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా శారాను గురించి విశ్వాస వీరుల జాబితాలో స్త్రీలుగా ఉన్నటువంటి శారా ఎందుకు చేర్చబడింది అంటే శారాలో ఉన్న ముఖ్యమైన లక్షణాలను గురించి మనం ఈరోజు వింటున్నాం. 6 లేక 7 పాయింట్లు మనం ఈరోజు విందాం. మొట్టమొదటిగా ప్రభునందు ప్రియులారా, శారా మొదటి పాయింట్ ఏంటి అంటే జీవితాన్ని మార్చుకున్న శారా. ఏంటండి? జీవితాన్ని మార్చుకున్న శారా. ఒకసారి మనం ఆది కాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసెదను. నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము గురించి చూడండి ప్రభునందు ప్రియులారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట జీవితాన్ని మార్చుకున్న స్త్రీ. వాస్తవానికి ఈమెకు 2 పేర్లు ఉన్నాయి. మొట్టమొదటి పేరు ఏంటంటే శారాయి. శారాయి అంటే ఇక్కడ బైబిల్ గ్రంథములో ఏలెడు అనేటువంటి మాట అర్థం వస్తూ ఉంది. అయితే ప్రభునందు ప్రియులారా, ఇంకొక అర్థం కూడా వస్తుంది. ఏంటి అంటే తగవులు పెట్టేది. శారా అనగా అర్థం ఏంటండి? తగువులు పెట్టేది. తగువులు అంటే ఏంటి? ఏం పేరంటే తగువులు పెట్టేది అంటే మీకు తెలుసామా? తగువులు పెట్టేది అర్థమవుతుంది భాష.
తగువులు పెట్టేది అంటే ఎవరు? ఆ? ఎవరు చెప్తున్నారు? సుభాషుడేనా? గొడవలు పెట్టేది. అంటే తాను గొడవలు పెట్టేటువంటి వారు ఎలా ఉంటారు అంటే, వారి కుటుంబంలో ఎప్పుడు ఉంటాయి. వారి కుటుంబంలో ఎప్పుడూ కూడా సమస్యలే ఉంటాయి. వారి కుటుంబంలో సమస్యలు ఉన్నాయని వారి కుటుంబములో సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి ప్రభునందు పిల్లారా, వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అంటే, ఏ కుటుంబమైనా చక్కగా ఉంటే, ఏ కుటుంబమైనా ఆనందంగా ఉంటే ఓర్వలేనితనంగా ఉంటారు. స్త్రీలు ఎక్కువగా ఉంటారు ఇలాంటి వారు. ఓర్వలేనితనంతో ఎలాగైనా వారికి తగువులు పెట్టాలి. భార్య భర్తల మధ్యలో కానీ, అత్త కోడళ్ళ మధ్యలో కానీ ఎలాగైనా కూడా వీళ్ళకి తగువులు పెట్టాలి. తగువులు పెట్టి వారు గొడవ పడుతూ ఉంటే వీరికి అదొక ఆనందం. వారు గొడవ పడుతూ ఉంటే చాలామందిలో ఇటువంటి లక్షణాలు కనబడతాయి. ఏ భార్య భర్త అయినా గొడవ పడుతూ ఉన్నా, ఏ అత్త కోడలైనా గొడవ పడుతూ ఉన్నా, లేకపోతే ఏ అన్నదమ్ములైనా గొడవ పడుతూ ఉంటే ఆ గొడవను చూస్తే వీరికి ఆనందం కలుగుతుంది. ఆ గొడవను చూస్తే వీరికి ఒక విధమైన సంతోషం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారంటే ఒక బలహీనత అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. కొందరికి సంఘములో వాక్యము చెప్పాలని ఆనందం, ప్రార్థన చేయాలని ఆనందం, పాటలు పాడాలని ఆనందం, ఇలా కొన్ని ఉంటే, కొంతమందికి పరిచారం చేయాలనేటువంటి ఆనందం, కొంతమందికి సువార్త చేయాలనే ఆనందం, ఇవి ఉండాలి. కానీ ఎవరైనా గొడవలు పడుతూ ఉంటే అది చూసి వారి మాటలు విని అదొక ఆనందముగా భావిస్తారు. ఇది ఒక రకమైన మానసిక రోగం అండి. ఇది ఒక రకమైన మానసిక రోగమే. వారు గొడవలు పడుతూ ఉంటే, వారు తగులు జరుగుతూ ఉంటే వారికి మనము బుద్ధి చెప్పేటువంటి వారముగా ఉండాలి తప్ప, వారు తగులతో ఉంటే మనం ఆనందించేటువంటి వారముగా ఉండకూడదండి. అయితే ప్రభునందు పిల్లారా, ఈ శారా యొక్క మొట్టమొదటి పేరుకు అర్థము తగువులు పెట్టేది. ఇప్పుడు ఆ తగువులు పెట్టేటువంటి ఆ పేరుకు బదులుగా ఆమె పేరు మార్చబడింది. ఏంటి ఆ పేరు? శారా. శారా అంటే అర్థం ఏంటండి? రాజకుమారి. శారా అనగా అర్థము రాజకుమారి. తగవులు పెట్టేటువంటి ఆమె ఇప్పుడు ఏమైంది? రాజకుమారి అయింది. అంటే తగవులు పెట్టేటువంటి పేరు గల అర్థము కలిగినటువంటి పేరు ఉన్న ఆమె జీవితము మార్చుకుందండి. రాజకుమారిగా. ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5:6. వ్యర్థమైన ఏంటండి? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచుకొనకుండా, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మాటల వలన ఎవరు కూడా మోసపరచబడకూడదు. వ్యర్థమైన మాటల వలన మనము మోసపరచబడ్డాము అంటే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వస్తుందండి. ఒకవేళ ప్రభునందు పిల్లారా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు, ఒకవేళ నీకు కూడా అటువంటి ఆలోచన, తగువులు పెట్టేటువంటి ఆలోచన నీవు కలిగి ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ప్రభునందు పిల్లారా, శారా తన జీవితాన్ని ఎలా మార్చుకుందో, శారాయి యొక్క పేరు ఎలా మార్చబడిందో అలాగనే నీవు కూడా మార్చబడాలంటే, అందుకే ఆమె విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ పాయింట్ మనం విందాం. రెండో పాయింట్ ఏంటి అంటే, దేవుని చిత్తానికి లోబడిన శారా. ఏంటండి? మొదటి పాయింట్ ఏం విన్నామండి శారాను గురించి? జీవితాన్ని మార్చుకున్న శారా. రెండవ పాయింట్ ఏంటంటే, దేవుని చిత్తానికి లోబడిన శారా. దేవుని చిత్తానికి ఎలా లోబడింది ఒకసారి మనం గమనిద్దాం. 12వ అధ్యాయం 12వ అధ్యాయం ఆదికాండంలో 12వ అధ్యాయం
5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెలుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. 1వ వచనంలో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించి వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అన్నాడండి దేవుడు. నీవు లేచి నీ దేశం నుంచి, నీ పట్టణం నుంచి, నీ బంధువుల యుద్ధ నుండి దూరముగా వెళ్ళిపో అన్నాడు. ఆ మాట ఎవరితో అన్నారంటే, ఎవరితో అన్నారు? దేవుడు అబ్రాహాముతో అన్నాడు. దేవుడు అబ్రాహాముతో అంటే ప్రభునందు పిల్లారా, దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము తాను దేవుడు చెప్పినట్టుగానే చేశాడండి. అబ్రాహాము దేవుని చిత్తానికి లోబడినట్లుగానే ఆయనతో పాటు ప్రభునందు పిల్లారా దేవుని చిత్తానికి లోబడి భార్య కూడా తనతో పాటే వెళ్ళింది. 3వ పాయింట్ మనం ఇచ్చి ఉన్నాం ప్రభునందు పిల్లారా. 3వది భర్తకు లోబడిన స్త్రీ. 1వ పాయింట్ జీవితాన్ని మార్చుకున్న శారా. 2వది దేవుని చిత్తానికి లోబడిన శారా. 3వది భర్తకు లోబడిన శారా. భర్తకు ఏం కావాలండి? లోబడాలి. భర్త మాట వినాలి. భర్త మాట వినింది కాబట్టే దేవుడు అబ్రాముతో చెప్పిన మాటను అబ్రాముతో చెబితే నాతో కూడా చెప్పాలి అన్న మాట అనుకోలేదు. అబ్రాముతో చెప్తే ఏంటి, నాతో కూడా చెప్పాలి కదా అని అనుకోలేదండి శారా. భర్త మాట వినింది. భర్త ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిందండి ఆమె. చాలామంది భార్యలు ఉంటారు కదా, ఏ ప్రాంతానికైనా వెళ్ళాలి అంటే, ఏ దేశానికైనా వెళ్ళాలంటే, నేనెందుకు వస్తాను, నేను రాను, నేను ఇక్కడే ఉంటా, ఈ ఊర్లోనే ఉంటా, ఈ గ్రామంలోనే ఉంటా, ఈ సిటీలోనే ఉంటా, ఈ జిల్లాలోనే ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ బాధలు, ఆ కష్టాలు ఎవరికి తెలుస్తాయి? ఇంట్లో ఉన్న స్త్రీలకు తెలియవు. ఎవరికి తెలుస్తాయి బాధలు? పురుషులకే తెలుస్తాయి. అప్పుల సమస్య వచ్చింది, వారికేమీ విడిచిపెట్టిపోవాలని ఆశ ఉండదు. ఇక్కడ సహవాసము, ఇక్కడ ఉన్నటువంటి వారు పుట్టినప్పటి నుంచి పెరిగినటువంటి ప్రాంతం విడిచిపెట్టాలని ఆశ ఉండదు. కానీ తప్పదు. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ వేదన వచ్చినప్పుడు కంటికి నిద్ర కూడా పట్టని సమయాలు కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి భార్యలు అంగీకరించాలండి, సహకారం చేయాలి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను, నేను ఇక్కడే ఉండవలసిన అవసరం లేదు, నీ అంటే నేను వస్తాను అని చెప్పేసి భార్య ప్రభునందు పిల్లారా భర్తతో పాటు వెళ్ళాలి. ఈ అబ్రామును గురించి మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రాము ఏ ప్రాంతానికి వెళతానన్నా కూడా అబ్రాముతో పాటు భార్య వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిందంటే, నువ్వెక్కడికి వెళితే అక్కడికి వస్తాను. విధేయత, లోపడడం, ఇది ఖచ్చితంగా ఉండాలండి. మనకు తెలుసు కదా, బైబిల్ గ్రంథంలో ఒక గ్రంథమే రాయబడింది, రూతు గ్రంథం. ఎందుకో ఆ విధముగా రాయబడింది అంటే, భర్త చనిపోయినా కూడా ఆ భార్య తన అత్తతో పాటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడికి వెళితే అక్కడికి నేను వస్తాను అని ఆ భార్య పుట్టింటికి పోలేదండి. ఆమె అత్తగారితో పాటే వస్తానని చెప్పింది. ఆమె వద్దులేమ్మా, నేను వెళ్ళిపోతుంటాను, నా పని నేను చూసుకుంటానులే, నా దారికి నేను వెళ్తాను, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అని ఆమె అన్నా కూడా నేను వస్తాను అని చెప్పింది. కాబట్టి ప్రభునందు పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే భర్తకు లోబడిన స్త్రీ ప్రతి విషయములో, ప్రతి మాటలో, ఏ మాట చెప్పినా కూడా భర్తకు లోబడిందండి. శారా నిజముగా ప్రభునందు పిల్లారా భర్తను నా యజమానుడా అని సంబోధిస్తూ ఉంది. నా యజమానుడా అని సంబోధిస్తుంది. భర్తకు లోబడింది. ఆ విధముగా ప్రభునందు పిల్లారా స్త్రీలైనటువంటి వారు శారా వలె మరి భర్తకు లోబడేటువంటి వారుగా ఉండాలి.
అలాగని 4వ పాయింట్, ఆదికాండం 12వ అధ్యాయం 11వ వచనం. 12-11. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, 4వ పాయింట్ ఏంటండి? శారా ఎటువంటిదండి? శారా చక్కనిది. చక్కనిది అన్న మాటకు 2 అర్థాలు ఇస్తాయి. ఒకటి, భౌతిక రూపంగా ఆమె అందమైన స్త్రీ అని. అయితే ప్రభునందు ప్రియులారా, అబ్రాము నీవు చక్కని దానిగా ఉన్నావు అని చెప్పేసి అన్నాడు. ఆమె శరీరం మాత్రమే అందం కాదండి, ఆమె అంతరంగము కూడా అందముగానే ఉన్నది. చక్కగా ఉండడము అంటే ప్రభునందు ప్రియులారా కేవలము అందముగా ఉండడం మాత్రమే కాదు, ఆమె సౌందర్యము భౌతిక సంబంధమైనది కాదు. ఆమె సౌందర్యము అంతరంగ సౌందర్యం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. 1 పేతురు 3:3. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏంటండి? జడలు అల్లుకోవడం, ఇంకేంటండి? బంగారు నగలు పెట్టుకోవడం. ఏమనుకుంటారండి స్త్రీలు? బంగారు నగలు మెడ నిండా బంగారు నగలు పెట్టుకుంటే మరి అదొక అలంకారము అని అనుకుంటారు. జడలు అల్లుకోవడము, రకరకాల జడలు అల్లుకోవడము అదొక అలంకారముగా భావిస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందండి? జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము. ఇదంతా కూడా వెలుపటి అలంకారము. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, పైకి కనబడేటువంటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఏమంటాడండి? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణము అను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలండి. పైన ధరించేటువంటి వెలగల వస్త్రాలు, పైన ధరించేటువంటి బంగారు నగలు, వేసుకున్నటువంటి రకరకాల జడలు, ఇవి కాదండి మనకు అలంకారం. స్త్రీకైనా పురుషునికైనా ఎవరికైనా కానీ ఇవి కాదు అలంకారం. సాధువైనటువంటిది గుణం. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఏం చూడాలండి? ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ అందముగా ఉన్నారా, లేకపోతే వాళ్ళ ఇంటి నిండా బంగారం ఉందా, ఒంటి నిండా బంగారం వేసుకున్నారా, ఇది కాదని చూడవలసింది ఏంటి? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణము అనేటువంటి అక్షయాలంకారము ధరించుకునేటువంటి స్త్రీల వలె ఉండాలండి. శారాచు ప్రభునందు ప్రియులారా చక్కనిది అంటే కేవలము ఆమె పైరూపమే కాదు, అంతరంగ స్వభావము కూడా చక్కగా ఉన్నది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 11:22. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్మి వంటిది అంట. ఏనండి? నీవు ఎంత వస్త్రములు ధరించినా, ఎన్ని బంగారు నగలు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా, ఒకవేళ నీలో వివేకము లేకపోతే, జ్ఞానము లేకపోతే, మంచితనం అనేది లేకపోతే, పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. పంది ముక్కుకి ఒకవేళ బంగారు కమ్మి వేశాము అంటే ఆ పంది ఏం చేస్తుందండి? దున్నుకుంటా పోతుంది. ఆ బంగారం ఎక్కడ పడిపోతుందో తెలియదు, లేకపోతే బురద అంటుంది. ప్రయోజనం లేదండి. ఈ శారా చూడండి, శారా చక్కనిది అంటే హృదయ అంతరంగ స్వభావము చక్కగా ఉంది.
వెలుపటి అలంకారమును ఆమె అలంకారముగా ఎంచుకోలేదు. ఈ శారా గుణము అనేటువంటి అక్షయ అలంకారము ధరించుకుందండి. ఎక్కడ కనబడుతుందండి? ఎప్పుడైతే తన భర్త మాటను వినిందో అదేనండి గుణము అనేటువంటి అక్షయ అలంకారం. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడిందో అదేనండి గుణం అనేటువంటి అక్షయ అలంకారము. ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకుందో అదేనండి గుణము అనేటువంటి అక్షయ అలంకారము. భర్త మాటకు విధేయత చూపి భర్త మాటను వింటూ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ, ప్రభునందు పిల్లారా, ఎప్పుడైతే లోబడిందో అదేనండి గుణము అనేటువంటి అక్షయ అలంకారము. కాబట్టి ప్రభునందు పిల్లారా, మనము కూడా చక్కగా ఉండాలి, భౌతిక సంబంధంగా కాదు. అంటే భౌతిక సంబంధంగా చక్కగా ఉండకూడదంటే శుభ్రముగానే ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువగా మన హృదయము కూడా చక్కగా ఉండాలి శారా వలె. 5వ పాయింట్ మనం విందాం. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 18:6 చదవండి ఎవరన్నా. అబ్రాము గుడారములో చాలు చూడండి ప్రభునందు పిల్లారా, 1వ వచనం చదవండి అక్కడ 18:1. అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు, ఇది నోట్ చేసుకోండి. అబ్రహాం ఎక్కడున్నాడు? ఏది నోట్ చేసుకోమని చెప్పాను? అబ్రహాం ఎక్కడున్నాడండి? గుడారపు ద్వారమందు. 6వ వచనంలో శారా ఎక్కడుంది? 6వ వచనంలో శారా ఎక్కడుందండి? గుడారములో ఉంది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఎక్కడున్నాడు? గుడారము బయట. శారా ఎక్కడుంది? గుడారము లోపల. చూడండి ప్రభునందు పిల్లరా, గుడారము లోపల ఉండడము అంటే చూడండి, మనం గమనించినట్లయితే గుడార 5వ పాయింట్ ఏంటి అంటే గుడార అనుభవము కలిగిన శారా. ఎక్కువగా బయటకు వచ్చేది కాదు, ఇంట్లోనే ఉండేది. ఈ రోజుల్లో ఇంట్లోనే ఉండడం ద్వారా రకరకాల ఆలోచనలు ఈ రోజుల్లో చాలామందికి వచ్చేస్తూ ఉన్నాయి, ఇంట్లోనే ఉండడం ద్వారా. అయితే ప్రభునందు పిల్లారా, ఇంట్లోనే ఉండింది కానీ శారా నిజముగా ఇంట్లోనే ఉంటూ దేవునితో ఎక్కువగా సమయం గడిపేది. ఈ గుడారపు అనుభవం అంటే ఏంటి అంటే ప్రభునందు పిల్లారా, ఏకాంత సమయానికి సాదృశ్యం. ఏ గుడారపు అనుభవం అంటే ఏకాంత సమయమునకు సాదృశ్యం. ఏకాంత సమయంలో దేవునితో గడిపేటువంటి స్త్రీ ఈ శారా. మనమైతే ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తామండి? ఒకవేళ భర్తలు వ్యాపారం నిమిత్తం వెళ్ళారంటే ఇంట్లో ఉండి ఏం చేస్తామండి? ఒకవేళ పిల్లలు ఉన్నారనుకో, ఆ పిల్లలతో కూడా కొట్లాడతాం మనం. ఎందుకంటే మన సమయం మనకు వచ్చినప్పుడు. ఏ సమయము? మిగతా సమయంలో పిల్లలు ఏమైనా చూసుకొని మనకు సంబంధం లే. సాయంత్రం 6 కాగానే, లేకపోతే 7 కాగానే, లేకపోతే మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు స్త్రీల సమయం, తర్వాత 7 నుంచి 9 వరకు స్త్రీల సమయం. మిగతా సమయంలో పిల్లలు చూసుకోవచ్చు, పురుషులు చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయం ఎందుకు చెప్తున్నా మాట? ఎందుకు అది స్త్రీల సమయం? 12 నుంచి 3 వరకు, 7 నుంచి 9 వరకు ఏ సమయం స్త్రీల సమయం? ఆ టైంలోనే ఏమొస్తాయి? సీరియల్స్ వస్తాయి. దానికో సమయం కేటాయించుంటారు. మధ్యాహ్నం 12 లోపే ఇంట్లో భోజనాలు అన్నీ తయారు చేసి పెట్టింటారు. ఇంకా ఎందుకంటే మళ్ళీ 1 గంట రాగానే 1 గంటకి ఏదో ఒక సీరియల్ వస్తుంది, ఆ సీరియల్ మిస్ కాకుండా. మళ్ళీ సాయంత్రం 6 కాగానే అన్ని భోజనాలు అన్నీ తయారు చేసేసి ఉంటారు. ఇంకా ఎందుకంటే 7 కాగానే మళ్ళీ సీరియల్స్ వస్తాయి. ఎన్నో సీరియల్స్ వస్తుంటాయి, కానీ మీకు కావాల్సిన సీరియల్స్ అప్పుడే వచ్చేది. మీకు కావాల్సిన సీరియల్ అప్పుడే వచ్చేది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు బోరు కొడుతుంది అని చెప్పేసి ఏం చేస్తారండి? సీరియల్ చూడడం. ఇంట్లో ఉన్నప్పుడు బోరు కొడుతుంది అని చెప్పేసి సెల్లిచ్చిపో అని చెప్పేసి అనడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. శారా అలా లేదండి. అప్పట్లో ఏ టీవీ ఉందండి? అప్పట్లో ఏ సెల్ ఫోన్ ఉందండి? ఈరోజు ఉన్నట్టు స్మార్ట్ ఫోన్ ఉందే? ఆ రోజు స్మార్ట్ ఫోన్ కాదు, ఏ ఫోన్ లేదు అప్పుడు. ఒక చోటు నుంచి ఒక చోటుకి బాగున్నావా
అని ఇక్కడున్న వ్యక్తి, ఇక్కడ లాజరు ఉన్నాడు. జాషు ఎక్కడున్నాడు? గద్వాల్లో ఉన్నాడు అనుకుందాం, లేకపోతే దూరం హైదరాబాద్లో ఉన్నాడు అనుకుందాం. బాగున్నావా అని లాజరు జాషు అని అడగాలంటే ఏం చేయాలి? ఉత్తరం రాసి పంపించాలి. ఉత్తరం రాసి పంపిస్తే అది అక్కడికి పోవడానికి 3 రోజులు టైం పడుతుంది. నేను బాగున్నాను లాజరు అని చెప్పడానికి ఎన్ని రోజులు టైం తీసుకోవాలా? చూసారా? ఇప్పుడైతే ఒక సెకండ్లో బాగున్నావా అంటే బాగున్నావా అని ఫోన్లో అయితే సరిపోతుంది. కానీ అప్పటి కాలంలో బాగున్నావా అని లాజరు అడిగినప్పుడు బాగున్నాను అని చెప్పడానికి 3 రోజులు టైం పడుతుందండి. బాగున్నాడు అని చెప్పడానికి ఆ లెటర్ ఏం చేయాలి? మళ్ళీ రాయాలి. ఆ లెటర్ రాసి మళ్ళీ లాజరుకి అందాలి. అది మళ్ళీ చదువుకోలా, జాషు బాగున్నాడు అంటారా 3 రోజుల తర్వాత. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చిందనుకోలా జాషుకి, ఆ సమస్య వచ్చిందని తెలియాలంటే కూడా 3 రోజులు 4 రోజులు టైం పడుతుందండి. అటువంటి కాలములో శారా గుడారములో నివసిస్తుంది, దేవునితో సమయం గడుపుతూ ఉంది, ఏకాంత సమయం గడుపుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, శారా ఏ విధముగా గుడారములో ఉన్నప్పుడు గుడార అనుభవము కలిగిన స్త్రీగా ఉన్నప్పుడు ఏ విధముగా దేవునితో ఏకాంత సమయం గడిపిందో, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు టీవీలు కాకుండా, సీరియల్స్ కాకుండా, మొబైల్స్ కాకుండా, ఫోన్లు కాకుండా, లేకపోతే ఆ ఇంటి పక్కన ఉన్నాయమ్మా, ఇంటి వెనుకున్నాయమ్మా, ఇంటి ముందున్నాయమ్మా, ఆ ఇంటాయమా, ఈ ఇంటాయమా వచ్చి ముచ్చట్లు చెప్పేది కొంచెం తగ్గించి ఏం చేయాలండి? దేవునితో ఏకాంత సమయం గడపాలా. దేవునితో ఏకాంత సమయం గడపాలా. ఎవరితోనైనా మాట్లాడడానికి ఎంత సమయమైనా తీసుకుంటాం, ఫోన్లో తీసుకుంటాం, డైరెక్ట్గా వచ్చినప్పుడు తీసుకుంటాం, లేకపోతే ఏదైనా ఒక సీరియల్ కథ కానీ, ఒక సినిమా స్టోరీ కానీ ఎంతసేపు అయినా వింటాము. కానీ దేవునితో సమయం గడపట్లే. శారా దేవునితో సమయం గడిపేటువంటి స్త్రీగా ఉన్నది. 6వ పాయింట్, 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రాము గుడారములో ఉన్న ఏం చెప్పాడండి? త్వరగా వెళ్ళి 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమని ఎవరితో అన్నారు? అబ్రాము తన భార్య అయిన శారాతో అన్నాడండి. చూడండి ప్రభునందు ప్రియులారా, 6వ పాయింట్ ఏంటి అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి శారా. ఆతిథ్యం ఇచ్చే శారా. ఇంటికి ఎవరెవరో వస్తూ ఉంటారు. భర్త చెబుతూ ఉంటాడు, ఇదిగో పలాని వంట చేయి, ఇదిగో పలాని వంట చేయి, పలాని వాళ్ళు వచ్చారు, మన ఇంటికి అతిథులు వచ్చారు, వంట చేయి అన్నప్పుడు నువ్వు ఏమాత్రము కూడా విసిగించుకోకూడదు. చాలామంది విసిగించుకుంటారు. ఎందుకు చేయాలి వంట? ఏం అవసరం వచ్చింది వంట? మనం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మనకు అట్లే వంట చేస్తారా? ఇటువంటి మాటలు మనం మాట్లాడరాదండి. మన ప్రేమ మనం చూపించాలి. మనం వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా చూసుకుంటారో, కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆతిథ్యం అనేది అందించాలి. భర్త చెప్పిన వెంటనే ఆతిథ్యం అందిస్తూ ఉందండి. ఆతిథ్యం ఇచ్చిన శారా. ఎన్ని పాయింట్లు విన్నామండి మనము? పాయింట్లు గుర్తున్నాయా? మొదటి పాయింట్, జీవితాన్ని మార్చుకున్న శారా. రెండవది, దేవుని చిత్తానికి లోబడిన శారా. మూడవది, భర్తకు లోబడిన శారా. నాలుగవది, చక్కని శారా, చక్కనైన శారా. ఐదవది, గుడార అనుభవం కలిగిన శారా. ఆరవది, ఆతిథ్యము ఇచ్చే శారా. ఇప్పుడు 7వది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11లోకి వెళ్దాం. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. 7వ పాయింట్ మనం వింటున్నామండి. విశ్వాసము కలిగిన శారా. ఏముందండి ఆమెకు? విశ్వాసం. విశ్వాసము అంటే నమ్మడం. 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది అక్కడ? విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవైనటకు రుజువైనది, దాన్ని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. ఏంటంట? నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం.
ఈమె దేని కొరకు ఎదురు చూస్తున్నారు? ఈ భార్యాభర్తలు అబ్రాహాము శారాలు సంతానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంతానము కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ముగ్గురు అతిథులు వారి ఇంటికి వచ్చినప్పుడు, ఆ ముగ్గురు అతిథులకు వీరు చక్కని భోజనం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు అన్నారు, ఆ దేవదూతలు అన్నారు, మరలా ఇదే సమయానికి నీ భార్య గర్భము ధరిస్తుంది అన్నారు. ఏమన్నారండి? నీ భార్య గర్భము ధరిస్తుందని. అంతకుముందే అబ్రహాము బాధపడ్డాడు. ఆ రాజులతో యుద్ధం చేసిన తర్వాత ఆ బహుమానాన్ని నీకు అందిస్తాను అన్నప్పుడు దేవుడు, నేనేం చేయాలి బహుమానము? నాకు ఎవరున్నారు తీసుకోవడానికి బహుమానము? నాకు వచ్చిన బహుమానం అంతా కూడా పరలోపాలైపోతుంది కదా అని చెప్పేసి బాధపడుతున్న సమయంలో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరించబడుతుంది అని. అయితే ప్రభునందు ప్రియులారా, అది నెరవేర్చేటువంటి సమయం దగ్గరకు వచ్చింది. ఆ మాట చెప్పడానికే ముగ్గురు వ్యక్తులు అబ్రహాము ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే వాళ్ళని ఎంతో చక్కగా అబ్రహాము చూసుకున్నాడు. అబ్రహాము శారా ఇద్దరు కూడా చూసుకున్నారు. ఏమి చెబితే అది చేసింది ఆమె. మంచిగా భోజనాన్ని సిద్ధపాటు చేసిన తర్వాత అప్పుడు ఒకసారి చదువుకుందాము 18వ అధ్యాయం ఆదికాండంలో. మరియు 10వ వచనం, 9వ వచనం, 18:9. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు, అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. ఓకే, అందుకాయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఏంటండి? మీదటికి ఈ కాలమున మరలా వచ్చేదను, అప్పటికి మీరు ఇద్దరుగా ఉన్నారు. అప్పుడు ఎంతమంది అవుతారంట? ముగ్గురు అవుతారు. నీ భార్య గర్భం ధరిస్తుంది. ఇంకేమంటుంది? నీకు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడంట. అంటే మీదటికి ఈ కాలమున మరలా వచ్చినప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? సంవత్సరం అనుకుందాం. సంవత్సరం లోపే ఆమె గర్భం ధరిస్తుంది. కుమారునికి, అంటే పుట్టకముందే చూడండి, కుమారుడికి కూడా జన్మ ఇవ్వడం. ఇదంతా జరుగుతుంది. కుమారుడు పుడతాడు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ సమయంలో శారా ఏం చేసింది చదవండి, 11వ వచనం. అబ్రాము శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై, 11వ వచనం, 10వ వచనం. మితిరికి కాలం, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఈ మాటలు అబ్రహాముతో చెప్పినప్పుడు శారా వెనక నుంచి వింటుంది. వింటున్నప్పుడు అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. కనుక శారా అనుకుంటున్న మాట ఇది. ఏమనుకుంటుంది? నేనేంది, నాకేంటి, నా భర్త ఏంటి, నాకు పిల్లలు కలగడం ఏంటి? వీళ్ళు చెప్పే మాటలు అసలు నమ్మదగినవిగా ఉన్నాయా, నిజమైన మాటలుగా ఉన్నాయా అని ఆమె ఆలోచన చేస్తుంది. ఏమని ఆలోచన చేస్తుంది? అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులయ్యుండ్రి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను. స్త్రీ ధర్మము నిలిచిపోయింది, ఆమెకి ఇంకా పిల్లలు పుట్టేటువంటి ఛాన్సు లేదు. కనుక శారా, నేను బలము ఉడికిన దానైన తర్వాత నాకు సుఖం కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అప్పుడు 13 ఆమె నవ్వుకుంటుంది, నేనేమో ముసల్దాన్ అయిపోయానే, నాకేమో దాదాపుగా 90 సంవత్సరాలు ఉన్నాయి, 90 సంవత్సరాల వయసులో నాకు కుమారుడు పుట్టడం ఏంటి, ఇదంతా నవ్వుకునే మాట కాదా అని చెప్పేసి ఆమె నవ్వుకుంటుంది. నవ్వుకుంటున్న సమయములో ఒక మాట అన్నారండి వాళ్ళు. అంతటా దేవుడు అన్నాడు, అంతటా యెహోవా అబ్రాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా ఎందుకు నవ్వుతుంది అంటున్నాడు. వృద్ధురాలనైన నేను గర్భమును ధరిస్తానా, ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని గొప్ప వార్తను దేవుడు అక్కడ చెప్పాడండి. ఎందుకు నవ్వుతుంది?
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ప్రభునందు ప్రియులారా, ఆ మాటలు చెప్పినప్పుడు ఒక మాట శారా అనింది, భయపడి నేను నవ్వలేదు అని చెప్పగా ఆయన అవును నీవు నవ్వుతీవి అన్నాడు. నవ్వలేదు అంటే ఆమె మనసులో నవ్వుకుంది. ఆ మనసులో ఇవన్నీ అనుకుందనమాట. నేనేమో ముసలిదాన్ని, నా భర్త ఏమో ముసలోడు, మాకెట్లా పిల్లలు పుడతారని చెప్పి మనసులో నవ్వుకుంటుంది. కానీ ఆ నవ్వు మనుషులకైతే కనబడదు. దేవుడు కాబట్టి ఆమె లోపల ఏం మాట్లాడుకుంటుందో గుర్తుపట్టాడు. నువ్వు నవ్వావు అన్నాడు. లేదు నేను నవ్వలేదన్నది. లేదు నువ్వు నవ్వావు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అన్నప్పుడు ఆమె ప్రభునందు ప్రియులారా 11వ అధ్యాయం 11వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో, విశ్వాసమును బట్టి, ఎప్పుడైతే దేవుడు ఆ మాటను చెప్పాడో ఆమెలో విశ్వాసము కలిగింది. విశ్వాసమును బట్టి శారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. విశ్వాసమును బట్టి, నమ్మకాన్ని బట్టి. విశ్వాసం అంటే ఏంటి? 12వ అధ్యాయంలో మనం చదివాం. విశ్వాసం అంటే జరగబోయేది ఇప్పుడు జరిగింది అని నమ్మడమే. జరగబోయేది మన కళ్ళల్లో కనబడడమే, జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. ఇంకా ఆమెకు గర్భం ధరించలే, ఇంకా కుమారుడు పుట్టలే, అయినా కూడా వాగ్దానం చేసిన వాడు దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మదగిన వాడని ఎంచుకొనెను. కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు ఆమె శక్తి పొందిందండి. ఆమె శక్తి పొందింది. చూడండి ప్రభునందు ప్రియులారా, ఒకసారి మనం గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-21 వచనాలు. రోమపత్రిక 4:19-21. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో చూద్దాం. 4:19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన 4:19 కదా, 4:19 చూద్దాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, ఆయన శారీరకంగా బలహీనుడే, కానీ విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని, చదవండి అన్నమాట, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపలేదు. ఆ విశ్వాసం వలన ఏంటండి, దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందారు. నమ్మారు కాబట్టి వారికి బలం వచ్చేసిందండి. ఇది ఆటోమేటిక్గా మనకు వచ్చేటువంటి, ఆటోమేటిక్గా ఎవరైనా మన గురించి ఏదైనా మాట్లాడారు అంటే మనం వాస్తవానికి కోపపడే వాళ్ళం కాము, కానీ ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తుందండి, కోపము అనేది వచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె కూడా నవ్వాలని కాదు, ఆటోమేటిక్గా నవ్వు వచ్చేసింది. కొన్నిసార్లు అలా వచ్చేస్తుంటాయి. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఏదైనా ఒక పక్షి కానీ జంతువు కానీ తన పిల్లలకు ఏదైనా హానికరం చేస్తే ఎదురుగా ఉన్నది ఎంత పెద్దదైనా కూడా ఏం చేయడానికి, దాడి చేయడానికి, కోడైనా కానీ తన పిల్లలకి ఎవరైనా హాని చేస్తే ఏం చేస్తుంది, మనిషి అయినా కానీ ఇంకెవరైనా కానీ దాడి చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుందంటే, అంటే ఆటోమేటిక్గా తన పిల్లల్ని చూడగానే తన పిల్లల్ని రక్షించుకోవడం కోసము ఆటోమేటిక్గా బలం వచ్చేస్తుంది. మిగతా సమయంలో ఆ బలం ఉండదు. మిగతా సమయంలో తనకు హాని చేసేటప్పుడు కూడా ఆ బలం ఉండదండి. తన పిల్లలకు హాని చేసేటప్పుడు ఆ బలం వచ్చేస్తుంది. అలాగనే ప్రభునందు ప్రియులారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని వాళ్ళిద్దరూ ఎంచారు కాబట్టి వారి యొక్క శరీరము మృతతుల్యమైనప్పటికీ కూడా, ముడతలు పడిన శరీరముగా ఉన్నప్పటికీ కూడా శారా గర్భం ధరించిందండి. ఒక కుమారునికి జన్మనిచ్చిందండి. అది వరకు బాధలో, అది వరకు శారా నిజముగా ఆమెను గురించి పరిచయం చేసేటప్పుడే ప్రభునందు ప్రియులారా 11వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండం
శారాయి గొడ్రాలయ్యుండెను, ఆమెకు సంతానము లేదు. శారాను గురించి ప్రభునందు పిల్లారా మొట్టమొదటి పరిచయం అండి ఇది. బైబిల్ గ్రంథం అంతటిలో శారాను గురించి పరిచయమైన వచనమే ఇది. పరిచయము చేస్తున్న సమయములోనే, పరిచయం అవుతూనే శారాయికున్నటువంటి బలహీనతను గురించి రాశారు. శారా గొడ్రాలు, ఆమెకు పిల్లలు కలగరు. గొడ్రాలు అని ఎవరినంటారండి? గొడ్రాలు అని పిల్లలు లేని వారిని గొడ్రాలు అంటారు. వారిని వేటికి కూడా కొన్ని కార్యక్రమాలకి ఆహ్వానించారు. కొంతమంది గొడ్రాలు ఎదురొచ్చింది అని చెప్పేసి కూడా తిట్టుకుంటూ పోతారు. కొంతమంది కొన్ని కార్యక్రమాలకి వారిని ఏం చేస్తారంటే దూరం చేస్తారు. ఎంతో అవమానం, ఈమె గొడ్రాలు అని ఎంతో అవమానం చేస్తారు. అటువంటి సమయంలో ప్రభునందు పిల్లరా ఆమె ఎంత వేదంతో ఉంటుందండి. ఆమె గొడ్రాలు అని ఒకవైపు బాధ, ఆమె గొడ్రాలుగా ఉంది అని చెప్పేసి ఒకవేళ తన దాసితో అబ్రాహామును పొమ్మంటే ఆ దాసి ద్వారా కలిగేటువంటి సంతానం నుంచేనా నేను సంతోషపడదాము అని చెప్పేసి దాసితో పాటు అబ్రాహామును పంపించినప్పుడు ఆ దాసి గర్భము ధరించి ఒక కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునితో సంతోషిద్దాము అంటే ఆమె హాగరు శారాను హేళనగా చూసింది. అలాగనే ఆమెకు పుట్టినటువంటి కుమారుడు ఈమెకు పుట్టినటువంటి ఇస్సాకుతో పరిహాసం ఆడడం చూడడం జరిగింది. ఆమె బాధ పెట్టింది. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ వారి ద్వారా బాధ కలుగుతూ ఉంది, పిల్లలు లేరు అని. అటువంటి సమయములో ప్రభునందు పిల్లారా దేవుడు ఆమెకు సంతానం కలుగజేశాడు. సంతానం కలగజేస్తాడు అన్న మాటను ఆమె నమ్మింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నిలిచింది. అందుకే ప్రభునందు పిల్లారా అది వరకు ఉన్న కష్టాలు, అది వరకు ఉన్న బాధలు అన్నీ కూడా ఎప్పుడైతే ఆమెకు సంతానం కలిగిందో అతని పేరేంటండి? నవ్వు అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి పుట్టాడు అండి. అది వరకు గొడ్రాలు అని బాధపడుతున్న ఆమె ఇస్సాకు అనగా అర్థం ఏంటండి? నవ్వు, సంతోషం, ఆనందం, విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉన్నదండి. చివరిగా మనం హెబ్రీయుల రాసిన పత్రికలో చదువుకొని మనం ముగించుకుందాం. 11వ అధ్యాయం 11. చూడండి ప్రభునందు పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్టయితే 11:11లో విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. విశ్వాసముతో ఆమె నమ్మింది కాబట్టి తనకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని ద్వారానే ఆకాశమందలి నక్షత్రముల వలె సంతానము విస్తరించబడిందండి. కాబట్టి ప్రభునందు పిల్లారా ఆమెను అబ్రాము జనములకు తండ్రి అని ఎలా పిలువబడుతూ ఉన్నాడో అలాగనే శారా జనములకు తల్లి అని పిలువబడుతూ ఉంది. కాబట్టి ప్రభునందు పిల్లారా ఈ తండ్రి తల్లి అనే మాట ఆదాము అవ్వల తర్వాత పుట్టినటువంటి వారికి ఎవరికి కూడా ఈ పేరు లేదు. కేవలం అబ్రాహాముకు, కేవలం శారాకు మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రభునందు పిల్లారా ఈ వాక్యాన్ని విన్న మనము ఎన్ని పాయింట్లు విన్నామండి శారాను గురించి? విశ్వాస వీరురాలైన శారాను గురించి మొదటి పాయింట్ జీవితాన్ని మార్చుకున్న శారా, రెండవ పాయింట్ దేవుని చిత్తానికి లోబడిన శారా, మూడవ పాయింట్ భర్తకు లోబడిన శారా, నాలుగవ మాట చక్కనైన శారా, ఐదవది గుడార అనుభవం కలిగినటువంటి శారా, ఆరవది ఆతిథ్యం ఇచ్చేటువంటి శారా, ఏడవది విశ్వాసం కలిగిన శారా. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని శారాలో ఉన్న లక్షణాలు ఏ లక్షణమైనా కానీ మనం కలిగి ఉందామని మనవి చేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి ఆశ్రదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు పిల్లారా ఈ సమయంలో నీవు వాక్యమును విన్నావు. ఈరోజు విశ్వాస వీరురాలైన శారాను గురించి నువ్వు విన్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆమె వలె నీవు జీవితాన్ని మార్చుకునేటువంటి శారాలా ఉన్నావా? ఆమె వలె దేవుని చిత్తానికి లోబడినటువంటి శారా వలె ఉన్నావా? ఆమె వలె భర్తకు లోబడిన శారా వలె ఉన్నావా? ఆమె వలె చక్కని శారాగా ఉన్నటువంటి ఆమె వలె నీవు ఉన్నావా? అయితే ప్రభునందు పిల్లారా గుడార అనుభవం కలిగినటువంటి శారా వలె ఉన్నావా?
ఆతిథ్యం ఇచ్చినటువంటి శారే వలె ఉన్నావా? విశ్వాసం కలిగినటువంటి శారా వలె ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వీటిలో ఏ లక్షణమైన